ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మేఘనా నందు yes నందు మెల్లగా నందు yes మేఘనా అద్భుతమైన అవకాశం మనకి. ఇక నుండి నువ్వు ఇంటికి కోడలివే కాదు, ఈ కుటుంబానికి మహారాణివి కూడా. ఏంటి నందు ఇది? అవును మేఘనా, బామ్మ ఆచారం అది. అమ్మ నీకొక పరీక్ష పెట్టింది. ఆ ఆచారాన్ని పాటిస్తూ పరీక్షలో నువ్వే నెగ్గుతావు. అప్పుడు బామ్మ హ్యాపీ, అమ్మ హ్యాపీ. సో 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 అమ్మ చెప్పినట్టు ఆచార వ్యవహారాల్ని వాళ్ళ కోసం పాటించాల్సిందే. అంత కాన్ఫిడెన్స్ ఏంటి నా మీద? నా శ్రీమతి సత్తా నాకు తెలీదా? మేఘన అంటే సాంప్రదాయం, మేఘన అంటే సంస్కృతి, మేఘన అంటే సంకల్పం. అలాంటిది నువ్వు మన ఆచారాన్ని పాటించి నిష్ఠతో ఆ మొక్కు చెల్లించి అందరి మన్ననలు పొందుతావు. ఇది ఫిక్స్. మీ నమ్మకాన్ని నిలబెడతాను నందు. బామ్మ ఆచారానికి ఆయువు పోస్తాను. అత్తయ్య పెట్టింది పరీక్ష అనుకోవడం లేదు, మంచి మనసుతో నాకిచ్చిన గొప్ప అవకాశం అనుకుంటున్నాను. అనుకున్నది అనుకున్నట్టుగా ఆ మొక్కుని దిగ్విజయంగా పూర్తి చేస్తాను. అత్తయ్య మనసు గెలుచుకుంటాను. అంతేకాదు మేఘన, ఒకవైపు పూజ పూర్తి చేయాలి, మరోవైపు ఆ ప్రతిమది మోసపూరిత పెళ్లి అని ప్రూవ్ చేయాలి. దేవుణ్ణి నమ్ముకోవడమే కాదు, లాజికల్గా కూడా అమ్మను నమ్మించాలి. అత్తయ్య నన్ను యాక్సెప్ట్ చేయడానికి ఆ దేవుడు చూపిస్తున్న మార్గం నందు ఇది. Yes! హలో మేఘనా, సరిత. నందుకి యాక్సిడెంట్ అయిన రోజు ఏ ఏరియాలో తిరిగాడో ఆ సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేయమన్నాను. చేసావా? అదే పనిలో ఉన్నాను మేఘనా, కాసేపట్లో ఫుటేజ్ పంపిస్తాను. హాస్పిటల్కి సంబంధించిన ఎంక్వైరీ ఎక్కడి వరకు వచ్చింది? దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా పంపిస్తాను మేఘనా. థ్యాంక్ యూ సరిత. ఇప్పుడు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ నాకు అనుకూలంగా మారి సక్సెస్ అయితే, గుడిలో పూజ కూడా నిరాటంకంగా జరిగితే ఇక నందుకి నాకు ఏ సమస్య ఉండదు. లైఫ్ అంతా హ్యాపీనే. రాసుకోరా సాంబా, రాసుకో. కాంతం, నువ్వేమన్నా పవన్ కళ్యాణ్ అనుకుంటున్నావా? నా పేరు గురు. గురో శుక్రో చెప్పింది రాసుకోరా వెధవా. దీనికన్నా సాంబాయ్ బెటర్. అదే కంటిన్యూ చెయ్యి. చెప్పు. అప్పడాలు బాగా వేయించినవి ఒక గంపెడు. గంపెడా? కొట్టేమన్నా పెట్టుకుంటున్నావా? కాదురా, నా మనవడు మనవరాలు తలకేసి కొట్టుకోడానికి. ఆచారం రా. ఇది ఆచరణలో లేదు, అరాచకంగా ఉంది. తర్వాత ఏంటో చెప్పు. కొబ్బరికాయలు ఓ డజను. ఏ కొబ్బరి పచ్చడి చేస్తావా? నిన్ను పచ్చడి చేస్తాను. వద్దులే. ఇద్దరూ కలిసి వాటిని నెట్టుకుంటూ ఆడుకోవడానికి. ఈ ముసళ్ళని ఒలింపిక్స్ లో పెట్టాలి. తర్వాత ఏంటో చెప్పు. పూల బంతులు ఒకళ్ళ మీద ఒకళ్ళు విసురుకోవడానికి రా. ఇదంతా చూస్తుంటే మొక్కులా లేదు. నోరు మూసుకొని రాయి. రాస్తున్నాలే. నేను కూడా పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండేది. నీకెవర్రా పిల్లనిచ్చేది? వెళ్ళు, వెళ్ళి ఇవన్నీ తీసుకురా. సర్లే, నేను వెళ్తా. ఆగు, ఇందాక నీకు ఫోన్ నెంబర్ ఇచ్చానుగా. పంతులు గారిది. ఆ పంతులు గారికే చెప్పు. మన సాంప్రదాయం తెలిసిన వారు, దగ్గరుండి జరిపిస్తారు. అలాగే బామ్మ, చెప్తానులే. అత్తయ్య, కాఫీ. కాఫీలు టీలు తర్వాత కోడలికి పట్టుచీర కొనాలి కదా, పద. ఇంట్లో ఉన్నాయి అత్తయ్య. కోడలు కోసం నగలు, పట్టు చీర ఆల్రెడీ రెడీ చేసి ఉంచాను. చాలా ముందు చూపుందే నీకు. ఏం ముందు చూపో. ఈ చీరలు, నగలు ప్రతిమ కనుకొన్నాను.
నా కొడుకు చేసిన గందరగోళం వల్ల అంతా తారుమారైపోయింది. ప్రతిమానందు కాపురం చేసుకుంటుంటే ఇవన్నీ ఇవ్వాలనుకున్నాను. ఏంటే ఎప్పుడు ఏదో పరధ్యానంలో ఉంటావు? ఆ? ఏం లేదు అత్తయ్య, ఏం లేదు. మనం పూజ మొక్కు అని ఇంత సరదా పడుతున్నాం కదా. మన ఆచార వ్యవహారాలు అనవసరంగా వాళ్ళ మీద రుద్దుతున్నామని అనుకుంటారేమో అని ఆలోచిస్తున్నాను. నీ మొహమే. మనింటి సాంప్రదాయాలు మనింటి కోడలు పాటించకుండా ఇంకెవరు పాటిస్తారే? అయినా ఇలాంటి ఆచారాలు మన పూర్వీకులు ఎందుకు పెట్టారో తెలుసా? అది తెలీదు. నేనెందుకు పెట్టానో నాకు బాగా తెలుసు. ఆలు మగల నడుమ అనుబంధం బలపడడానికి, అత్తాకోడళ్ల మధ్య అనురాగం పెరగడానికి. ఎవరి మధ్య ఎన్ని పొరపొచ్చాలున్నా, కుటుంబంలో ఎలాంటి వ్యతిరేకతలున్నా అన్నీ ఇలాంటి పూజల వల్ల మట్టుమాయమైపోతాయని నమ్మకమే. అంతే కదత్తయ్య. మరి నువ్వేది ఎక్కువగా ఆలోచించుకు, ప్రశాంతంగా ఉండి పూజ పూర్తి చేయించు. ఇక నీ కొడుకు కోడలి జీవితం వెలిగిపోతుంది. మేడం, మేడం, ఏంటి బార్బీ, ఏం మోసుకొచ్చావు? చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మేడం. ఏంటది? మేఘన వాళ్ళ ఫ్యామిలీ టెంపుల్లో ఏదో భారీ పూజకు ఏర్పాట్లు చేస్తున్నారట. పూజ? ఏదో వాళ్ళ సాంప్రదాయం ఆచారం అంటూ వింత పూజ ఏదో జరిపిస్తున్నారట మేడం. ఇందులో అంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఏముంది? వాళ్ళు పూజ చేస్తే మనకొచ్చే లాభం ఏముంటుంది? ఆ పూజ మేఘన స్వయంగా చెయ్యాలట. చాలా కండిషన్స్ పెట్టి సులోచనే చేయిస్తుందట. ఏంటి? పూజ మేఘన చేస్తుందా? సులోచన చేయిస్తుందా? అదేదో విచిత్రమైన పూజ అన్నా. ఏంటది? ఇంటి కోడలి తలపై కుండలు పెడతారట. అవి పెట్టుకుని గుడి చుట్టూ 101 రౌండ్స్ చేయాలట. ఆ కుండలు ఎత్తుకొని తిరుగుతున్నప్పుడు స్లిప్ అయినా అలసిపోయినా ఏ ఒక్క కుండ కింద పడినా తీరని నష్టమంట, అశుభమంట. ఇంట్రెస్టింగ్. కాస్త క్లారిటీగా చెప్పు. వీళ్ళ వంశానికి సంబంధించిన పూర్వీకులు నార్త్ ఇండియన్స్ మేడం. చాలా సంవత్సరాల క్రితమే సౌత్ ఇండియాకొచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయారు. జనరేషన్స్ మారుతున్న కొద్దీ వాళ్ళ వేషం భాష మారాయి, కానీ ఇంకా వాళ్ళ ఆచారం అలాగే కంటిన్యూ అవుతుంది. ఓకే. ఎప్పుడో సులోచన గారు 3-4 కుండలెత్తుకొని బ్యాలెన్స్డ్గా ప్రదక్షిణలు చేసి గొప్ప కోడలనిపించుకుందట. ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని తన కోడలైన మేఘన కంటిన్యూ చేయాలట. 1-2 కుండలు ఎక్కువగా మోసి పూజ పూర్తి చేస్తేనే ఆ ఇంటి కోడలిగా గౌరవం దక్కుతుందట. గొప్ప కోడలు అని ప్రూవ్ అవుతుందట. లేకపోతే ఇక ఆ కోడల్ని లెక్కలోకి తీసుకోరట. ఆ ముక్కు ఫెయిల్ అయితే అక్కడి నుండి చుక్కలు చూపిస్తారట. ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ తెచ్చావు బార్బీ. ఐ అప్రిషియేట్ యూ. అంటే మనం పంచ విసురుకుంటానే మేఘనాని గండం చుట్టుముట్టిందన్నమాట. వెరీ గుడ్. కానీ మేఘన వెరీ వెరీ స్ట్రాంగ్ ఉమెన్ మేడం. సక్సెస్ అయితే మరి మన ముందుదెందుకు బార్బీ? చూస్తూ కూర్చోవడానికా? మనముండగా ఆ పూజలో మేఘన సక్సెస్ కాదు. ఏది ఏమైనా ఆ పూజలో మేఘన ఫెయిల్ అవ్వాలి. అక్కడ మేఘన చేసుకున్న మొక్కు నాశనం కావాలి. అది చూసి సులోచనకి మేఘన మీద అసహ్యం వేయాలి. కుటుంబమంతా దాన్ని చీకొట్టాలి. ఇటు ఆఫీస్లో మనం, ఇంట్లో వాళ్ళు మేఘన జీవితంతో పబ్జీ ఆడుకోవాలి. గాట్ ఇట్ మేడం. మేఘన, ఇక కాస్కో.
సరితా సీసీటీవీ ఫుటేజ్ చేతికొచ్చిందా? వచ్చింది మేఘనా, అందుకే ఫోన్ చేసి రమ్మన్నాను. రా కూర్చో. మేఘనా చూసావా? ఏం అర్థం కావడం లేదు సరితా. లారీ డ్రైవర్ ఒక లేడీయా? మేఘనా, వెంటనే ఫుటేజ్ తీసుకొని కమిషనర్ అంకుల్ దగ్గరికి వెళ్దాం. వద్దు. లారీలో ఉన్నది ఒక లేడీ అయినా ఎవరో జెంట్ని లారీ డ్రైవర్ అని అరెస్ట్ చేశారు. ఇప్పుడు మనం ఈ ఫుటేజ్ తీసుకుని ఎక్కడికి వెళ్ళినా విషయం లీక్ అవ్వచ్చు. దీని వెనుకున్న వాళ్ళు అలర్ట్ అయ్యే అవకాశం ఉంది. అదే నిజమే. దీని వెనక వేరే ఎవరో ఉన్నారంటావా? ఖచ్చితంగా. ఇది నార్మల్ యాక్సిడెంట్ అయితే లారీలో లేడీ ఎందుకుంటుంది? హాస్పిటల్లో నందుపై మర్డర్ అటెంప్ట్ ఎందుకు జరుగుతుంది? నందుకి శత్రువులు ఎవరూ లేరు. అయినా ఒక ఆడపిల్ల ఇదంతా చేసిందంటే ఏదో ఉంది. మరిప్పుడెలా? సరితా, రేపు నాకు గుడిలో పూజ ఉంది. మా వంశాచారం ప్రకారం కొన్ని కార్యక్రమాలు చేయాలి. అవి పూర్తి చేసి వస్తాను. ఈలోపు నాకు ఈ ఫుటేజ్లో ఉన్న అమ్మాయి ఎవరో తెలియాలి. ఓకే, నేను ట్రై చేస్తాను. ట్రై చేయడం కాదు సరితా, ఖచ్చితంగా ఈ అమ్మాయి ఎవరో కనిపెట్టి తీరాలి. మన ఫ్రెండ్స్ హెల్ప్ కూడా తీసుకో. ఓకే ఓకే మేఘనా, నాకు వదిలే, నేను కనుక్కుంటాను. థ్యాంక్ యూ సరితా, నేను బయలుదేరుతాను. ఓకే. ఇదిగో, ఈరోజు జరగబోయే కార్యక్రమానికి నువ్వు సాంప్రదాయంగా కట్టుకునే పట్టు చీర, పెట్టుకునే నగలు తీసుకో. చీర కట్టుకుని నగలు పెట్టుకుంటే గొప్ప కాదు. ఆచారాన్ని పాటిస్తూ సంప్రదాయాన్ని గౌరవిస్తూ ఒక యజ్ఞంలా మొక్కు పూర్తి చేయాలి. నాకొద్దండి. వద్దా? వద్దు అంటే ఇప్పుడొద్దు అని. ఈ వంశానికి ఒక ఆచారం ఉంది, దాన్ని మీరు నమ్మారు. ఈ కుటుంబానికి ఒక సాంప్రదాయం ఉంది, అది బామ్మగారు చెప్పారు. తీర్చాల్సిన మొక్కు ఉంది, అది నేనే పూర్తి చేయాలనే షరతుంది. వీటన్నింటికీ కట్టుబడి మీరు అంటున్న నిష్ఠతో చిన్న ఆటంకం కూడా లేకుండా గుడిలో పూజ పూర్తి చేశాక
మీకు పూర్తి సంతృప్తి కలిగాక ఈ నగలు మీ చేత్తో మీరే నాకు అలంకరిద్దరు కానీ ఓ అంత నమ్మకమా? నేను చేయబోయే పూజ, పాటించే సాంప్రదాయం, ఈ వంశాచారం అంతా నమ్మకమే కదండి. అంతటి మీ అందరి నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత ఉన్న నాకు ఆ మాత్రం నమ్మకం ఉండాలి కదండి. ఒకవేళ పూర్తి చెయ్యకపోతే? ఆ ఊహ కూడా నాకు లేదండి. నేను ఆలోచించట్లేదు. చాలా చాలా కఠినంగా ఉంటుంది ఈ ఆచారం. పర్వాలేదండి, మీ ఆచారం ప్రకారమే చేయండి. ఈ కార్యక్రమం ఎలా జరిపిస్తే ఈ కుటుంబం బాగుంటుందో, ఎంత కఠినంగా చేస్తే మీరు సంతోషంగా ఉంటారో అలాగే చేయండి. ఇక్కడ కాంప్రమైజ్ కావద్దు. నేను ఆనందంగానే అంగీకరిస్తాను. ఏంటే అత్తా కోడళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు? త్వరగా కదలండి, గుడికి వెళ్ళాలి. అయిపోయింది అత్తయ్య, బయలుదేరదాం. అదేంటమ్మాయి, ఇంకా నువ్వు పట్టుచీర కట్టుకోనే లేదు. సులోచన, ఇవ్వు. తప్పుగా అనుకోకండి బామ్మగారు. చీర నగలు అత్తయ్య గారు ఇచ్చారు కానీ నేనే వద్దన్నాను. అదేంటి, అవన్నీ వద్దంటే పూజ ఎలా చేస్తావు? పూజ చేస్తాను బామ్మగారు, కానీ ఇవన్నీ తర్వాత తీసుకుంటాను. ఏ ఎందుకని? 101 ప్రదక్షిణలు చేసి మీరు కోరినట్టు మొక్కు తీర్చి కార్యక్రమం ఆచారం ప్రకారం దిగ్విజయంగా ముగిశాక ఈ వంశానికి తగిన కోడల్నని అందరి చేత అనిపించుకున్నాక సగౌరవంగా అప్పుడు అత్తగారి చేతుల మీదుగానే ఈ నగలు తీసుకుంటాను. అదే నాకింకాస్త సంతోషాన్ని ఇస్తుంది. కాదనకండి బామ్మగారు. మా ఆచారం మీద నీకున్న నమ్మకం, దేవుడి మీద నీకున్న భక్తి, నీ సంకల్పం చూస్తుంటే ముచ్చటేస్తుందే అమ్మాయి. నచ్చావు పో. పదండి, టైం అవుతుంది. మరి నన్ను పిలవరా? ఏంటాంటీ, గుడి పూజ ఆచారం అంటున్నారు? ఏ ఆ పూజకి నన్ను పిలవరా ఆంటీ? భలే దానివమ్మా, నువ్వు లేకుండానా? కార్యక్రమం చెయ్యాలనే కంగారులో మర్చిపోయాం, అంతే. నువ్వు వచ్చావు, అది చాలు. ఆహ్, తప్పకుండా వస్తానాంటీ. పూజ చేస్తావా నువ్వు? నువ్వు పూజ చెయ్యి, నేను నీకు పారె కడతా. ఏమ్మా సౌందర్య, ఈ గురు ఒట్టి హడావుడి మనిషి. తిరిగినవాడు తిరిగినట్టే ఉంటాడు, కానీ ఏ పని అవ్వదు. నువ్వు ఒకసారి చూడమ్మా, సామాన్లన్నీ చేరేయో లేదో. అన్నీ ఇందాకే పంపేశానండి. లిస్టు శాంతం చెక్ చేసి మరీ పంపాను. అవును బామ్మ, నేనే నా చేతులతో సర్దాను. అదే కదరా నా బాధ. నువ్వు సర్దేవంటేనే ఆలోచించాలి. అమ్మ సౌందర్య, నేను నందు ముందు వెళ్తాం. నువ్వు మేఘనని వెంట పెట్టుకురా అమ్మా. అలాగేనండి. రా పదండి. బామ్మ. ఇప్పుడే మామగారు నందు లోపలికి వెళ్లారు. నువ్వు పదమ్మా. నువ్వు ఎప్పుడు చూడని సంప్రదాయం ఇది. నీకలవాటు లేని ఆచారాలివి, తెలుసు కదా? తెలిసే కదండి ఇంత దాకా వచ్చాను. మా మేఘన ఏక సంతాగ్రాహి అండి.
ఒకవేళ ఇలా చెయ్యాలని చెప్తే శ్రద్ధగా విని బుద్ధిగా చేస్తుంది. అది చూద్దాం. పూర్తి చేసి గెలిస్తేనే మీ మేఘనకి విలువ. ఒకవేళ నువ్వు ఈ కఠినతరమైన పూజలో ఫెయిల్ అయ్యాక ఇంటికెళ్ళేటప్పుడు కోడలి హోదాలో మాతో కలిసిరావు. కాలినడకన ఒంటరిగా రావాలి. కావాలంటే మీ పిన్ని గారిని తోడుగా రమ్మని చెప్పు. గుర్తుపెట్టుకో, ఈ పూజలో నువ్వు ఫెయిల్ అయితే నా కోడలిగా దక్కాల్సిన ఏ గౌరవమూ నీకు దక్కదు, ఏ సౌకర్యమూ నీకుండదు, ఏ హోదా నీకు రాదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే నువ్వు ఏకాకివైపోతావు. కాకపోతే మా ఇంట్లో ఒక ప్రాణం లేని వస్తువులా ఏకాకిగా ఉండడం ఇష్టం లేకపోతే మమ్మల్ని వదిలేసి మీ పిన్ని గారి దగ్గరికి వెళ్ళిపోవచ్చు నిరభ్యంతరంగా. అత్తయ్య, ఆ అమ్మవారు ఉన్నారు కదా, అదే చూద్దాం. ఆల్ ది బెస్ట్. మేఘనా, నువ్వు ఆవిడ మాటలేవి మనసుకు తీసుకోకు. నువ్వన్నట్టు అమ్మవారున్నారన్నింటికీ. ఆవిడ మీదే భారం వేద్దాం. పదమ్మా. మేడం, చాలా కాన్ఫిడెంట్గా ఇక్కడికి వచ్చారు. మరి మేఘన ఈ మొక్కు తీర్చకుండా ఫెయిల్ అయ్యే ప్లాన్ ఏదైనా రెడీ చేశారా? తినబోయే ముందు టేస్ట్ ఎందుకు, చూడబోయే ముందు డౌట్ ఎందుకు? వెయిట్ అండ్ సీ బార్బీ. అమ్మా, ఈ కుండతో మొదటి ప్రదక్షిణ పూర్తి చేయాలి. అటు పిమ్మట మరో కుండను ఎత్తుకోవాల్సి ఉంటుంది. మేఘన, బాబు, అలా తాకూడదు. తనే నిష్టగా పూజ పూర్తి చేయాలి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.